హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మీ అందరికీ నేను సారీ చెప్పాలండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి సస్పెన్స్లో పెట్టాను. షార్ట్ వీడియో ఉండేది 1 మినిటే కాబట్టి అందులో ఎంత చెప్పాలనుకున్నా కంప్లీట్ అవ్వట్లేదు. అందుకే ఇలా ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇది నా లైఫ్లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. మీరు వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటి వీడియోస్ పెట్టద్దు అని ఎన్ని నెగిటివ్ కమెంట్స్ పెట్టినా నేనైతే అస్సలు పట్టించుకోను. ముందే చెప్తున్నానండి, భయపడే వాళ్ళైతే అస్సలు చూడొద్దు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలాంటివి ఎప్పుడైనా మన లైఫ్లో జరిగితే అసలు జరగకుండా ఉండాలని అనుకుందాం. పొరపాటున ఎప్పుడైనా జరిగితే వాటిని ఎలా ఫేస్ చేయాలి, తట్టుకొని ధైర్యంగా నిలబడి ఎలా ఎదుర్కోవాలి. కొంతమంది అయితే నాకు కమెంట్స్ పెట్టారు, వింటుంటే మాకు చాలా భయం వేస్తుంది అని. వింటున్న మీకే అలా అనిపిస్తే రియల్గా ఫేస్ చేసిన నా పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇన్సిడెంట్ మొదలు పెట్టబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి. ఇప్పటి వరకు షార్ట్స్లో కొన్ని పార్ట్స్ వరకు అయితే పెట్టాను కదా, కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసేస్తూ స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగిందో కంప్లీట్గా చెప్తాను. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మేముంటున్న కేరళలో అయితే కాదు, ఆంధ్రాలో జరిగింది. సత్తెనపల్లిలో జరిగింది ఇది. మామూలుగా శీతాకాలం వచ్చేసిందంటే చాలు, ఈవినింగ్ 6:30 కల్లా మనకి బాగా చీకటి పడిపోతుంది. మరి ఆ రోజు పని వల్ల ఏమో బాగా లేట్ అయిపోయింది. మా బాబుకి స్నానం చేయించడానికి 6:30కి తీసుకెళ్ళాను. లోపలికి తీసుకొచ్చేసరికి 6:45 మా బాబుది అప్పటికి పాలు తాగే వయసే. ఏంటంటే మా అమ్మ అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మ నా దగ్గరే ఉంది. స్నానం చేయించి అలా లోపలికి వచ్చి మంచం మీద కూర్చున్నానో లేదో సడన్గా పవర్ పోయింది. బాబు అయితే నా ఒళ్ళోనే ఉన్నాడు. నా పక్కన ఏదో ఒక నల్లటి ఆకారం నిలబడినట్టుంది. చాలా పొట్టిగా ఉంది అది. దాన్ని చూడగానే అస్సలు నా నోట్లో నుంచి మాట కూడా రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఎక్కువసేపు కూడా కాదు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మా అమ్మ పిలిచేసరికి అటువైపు తిరిగి ఇటువైపు చూసానో లేదో మాయమైపోయింది. మా అమ్మ అప్పుడు వాషింగ్ ఏరియా వైపు ఉంది. అసలు ఎందుకు పిలిచిందంటే లోపలికి వచ్చి నన్ను టార్చ్ వేయమంటావా అని అడగడానికి పిలిచింది. సో ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీరు లగేజ్ సర్దడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూపించాను. ఆ వీడియోలోనే నేను చెప్పాను కూడా ఆ ఇంటితో నాకు మర్చిపోలేని మెమరీస్ చాలా ఉన్నాయని. సో అలా కనబడి మాయమైపోగానే నేనేమనుకున్నానంటే పవర్ పోవడం వల్ల మేబీ నాకు అలా అనిపించిందేమో అని నేను జనరల్గా లైట్ తీసేసుకున్నాను. సరిగ్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 వీక్ తర్వాత అదే ఇంట్లో మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగేటప్పుడు మా అమ్మ లేదు, అప్పటికే ఊరెళ్ళిపోయింది. మేమేంటంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏదైనా కొత్త మూవీ అనేది ఓటీటీలో రిలీజ్ అయితే ఇద్దరం కలిసి చూసే అలవాటు ఉంది. ఆ రోజు చిన్న అనే మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. నైట్ 8:30కి స్టార్ట్ చేసాము మూవీ చూడడం. ఆ మూవీ ఇంకా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది అనే లోపే ఇంకా మా బాబు నిద్రకొచ్చి ఏడవడం మొదలు పెట్టాడు. సరేలే వాడిని పడుకోబెట్టి ఆ హాఫ్ అన్ అవర్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుని ఎప్పుడైతే వాడిని బెడ్ మీదకి తీసుకెళ్ళామో ఇంకా ఆడడం మొదలు పెట్టాడు. వాడు ఆడి పడుకునేసరికి నైట్ 11:30 అయ్యింది. అప్పటికి మా వారు చెప్తూనే ఉన్నారు, బాగా లేట్ అయ్యింది, పడుకో, రేపు చూద్దామని. నేనేమన్నానంటే రేపు మీకు హాలిడే కూడా కాదు కదా, మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి మీరు వచ్చే వరకు. మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఆ కొంచెమే కదా కంప్లీట్ చేసి పడుకుందాం అనేసరికి సరేనని బాబుని మధ్యలో వేసుకొని మొబైల్లోనే బ్లూటూత్ ఆన్ చేసి కంప్లీట్ చేసాము. మూవీ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా మిడ్నైట్ 12 o'clock అయ్యింది. నైట్ మేము పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే సీలింగ్ చేసినప్పుడు కార్నర్లో 4 లైట్స్ ఇస్తారు కదా, అందులో ఒక లైట్ మాత్రమే ఆన్ చేసుకొని పడుకుంటాం. అదే బెడ్ లైట్ లాగా పనిచేస్తుంది. మా వారు వాష్రూమ్ కని వెళ్ళారు. నేనేమంటే ఆ మూవీ గురించి ఆలోచిస్తూ ఇంకా ఆడపిల్లల్ని ఇంకెంత జాగ్రత్తగా పెంచాలబ్బా అని అనుకుంటూ అలా పైకి చూశాను, అంతే. షార్ట్స్లో నేను మీకు చూపించాను కదా, టార్చ్ వేసినప్పుడు వైట్ లైట్ స్పాట్ ఎలా కనిపిస్తుందో సేమ్ అంతేనండి. రౌండ్ సర్కిల్లా ఉంది. అందులో ఒక చిన్న ఆకారం అయితే కదులుతూ ఉంది. అది నాకు స్పష్టంగా కనిపించట్లేదు, కరెక్ట్గా ఫ్యాన్ దగ్గర కనిపించింది. ఫస్ట్ అది చూసి నేనేమనుకున్నానంటే ఈ టైంలో ఎవరబ్బా టార్చ్ వేస్తున్నారు అనుకున్నాను. అయినా నా పిచ్చి కానీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, కర్టన్స్ కూడా వేసి ఉన్నాయి. బయట నుంచి ఏదైనా టార్చ్ వేసినా లోపలికి రాదు కదా అని అనుకునే లోపే మాయం అయ్యింది. ఏంటిది మాయం అయ్యింది, ఎక్కడికి వెళ్ళింది అబ్బా అని చూస్తుంటే మళ్ళీ కనిపించింది. ఏంటిది ఇలా ఉంది అని దాన్నే చూస్తుంటే మళ్ళీ మాయం అయ్యింది.
ఏంటబ్బా ఇది కనిపిస్తుంది మాయమవుతుంది అని అనుకునే లోపే ఎక్కడైతే మాయమయ్యిందో అక్కడే మళ్ళీ కనిపించింది. చిన్నగా కదులుతూ 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 ఒక మూలకైతే వెళ్ళిపోయింది. అప్పుడే మా వారు వచ్చారు. నన్ను చూసిన మా వారు, ఏంటి అలా పైకి చూస్తున్నావు, ఏమైంది, లేచి కూర్చో అన్నారు. అదిగోండి ఆ మూలన ఏదో ఉంది అంటే, ఏముంది అక్కడ, ఏం లేదు అన్నారు. సరిగ్గా చూడండి అక్కడే ఉంది అన్నాను. ఏముంది అక్కడ, నాకేం కనిపించట్లేదే అన్నారు. ఆ మాట వినగానే అది కిందకి దిగడం స్టార్ట్ చేసింది. అదిగోండి అది కిందకి దిగుతుంది, మన వైపే వస్తుంది, సరిగ్గా చూడండి మీకేం కనిపించట్లేదా, కర్టన్స్ మీదకి వచ్చేసింది, కిందకి దిగుతుంది అని అన్నాను లేదు. సడన్గా మా వారు లైట్ ఆన్ చేశారు. లైట్ వేయంగానే నాకేం కనిపించలేదు. ఇంకా మా వారిని అయితే గట్టిగా పట్టుకొని, అసలు ఇది ఎందుకు వచ్చింది ఇంటికి, దీనికి ఏం కావాలంట, వెళ్ళిపోమని చెప్పు అని ఏదేదో మాట్లాడేశాను. అసలు నా బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. నా కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా మా వారికి అయితే అర్థమయ్యింది నేను దేన్నో చూసి భయపడ్డాను అని. ఇంకా నైట్ మొత్తం నిద్రపోతే ఒట్టు. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మా వారిని మళ్ళీ అడిగాను, నిజం చెప్పండి మీకేం కనిపించలేదా, మీరేం చూడలేదా అని. నిజంగా నాకేం కనబడలేదు అని చెప్పారు. సో అప్పుడే నాకు అర్థమయ్యింది, అవంటే ఎక్కువగా ఎవరైతే భయపడతారో వాళ్ళకే కనిపిస్తాయి, ధైర్యంగా ఉన్న వాళ్ళకి అస్సలు కనిపించవు. ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని మా అమ్మకు ఫోన్ చేసి నైట్ ఇలా జరిగిందని చెప్పాను. ఎప్పుడు ఇంకా నెగిటివిటీ అయినా పాజిటివ్గా ఆలోచించు, దేవుడై ఉండొచ్చు కదా అంది. ఏంటి దేవుడు అర్ధరాత్రి 12ంటికి కనబడి భయపెడతాడా అన్నాను. దయ్యం లేదు, ఏం లేదు, నాకు చాలా పని ఉంది అని ఫోన్ పెట్టేసింది. ఓ అమ్మో, దయ్యం అని చెప్తే పని అని ఫోన్ పెట్టేసిందా అని దాని గురించే ఆలోచించుకుంటూ ఇంట్లో పనులైతే చాలా రొటీన్గా చేసుకుంటున్నాను. మా బావకు స్నానం చేయించి పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళి వంట పనులన్నీ చేస్తున్నాను. అప్పటికే టైము 12 దాటింది. ఈలోపు మా బాబు ఆట బొమ్మలు ఉంటాయి కదా, అందులో ఒక కోతి బొమ్మ మోగడం స్టార్ట్ చేసింది, డ్రమ్ము మోగిస్తుంది. బాబు అప్పుడే లేచాడా అని హాల్లోకి వెళ్ళి చూస్తే బాబు పడుకొని ఉన్నాడు, అది మాత్రం డ్రమ్ము వాయిస్తూనే ఉంది. అసలు ఆ సీన్ చూసి నాకైతే కాళ్ళు చేతులు వణిగిపోయినాయి. సినిమాల్లో చూపిస్తే ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఇలా జరుగుతాయా అనిపించింది. వెంటనే ఆఫ్ చేసేసి మా వారికి ఫోన్ చేశాను, జరిగింది చెప్పాను. ఇంట్లో మాత్రం ఇంకా ఒక్క క్షణం కూడా ఉండేది లేదు, వేరే ఇల్లు చూసుకుందాం, ఇల్లు ఖాళీ చేద్దాం అన్నాను. ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు అంటే చాలా కష్టమవుతుంది అన్నారు. సరే కొన్ని రోజులైతే ఊరికి వెళ్ళిపోదాము, తర్వాత వద్దాము అన్నాను. దానికి మా వారు, వెళ్తే నువ్వు వెళ్ళు, నాకు ఇక్కడ ఆడిటింగ్ వర్క్ చాలా ఉంది, నేను రాలేను అన్నారు. మీరు మాత్రం ఎలా ఉంటారు, దయ్యం ఉన్న ఇంట్లో ఉంటే, నాకేం నీలా భయం లేదు అన్నారు. సరే ఉండండి మీరు ఒక్కళ్ళే అని గబగబా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మధ్యాహ్నం 2ంటికల్లా ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను. మా వారు నన్ను మా బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ సత్తెనపల్లికి అయితే వచ్చేసారు. మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళి 8 or 8:30కి అలా ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనకి నిద్ర పట్టట్లేదు. సో హాల్లో టీవీ పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టుకొని నైట్ అంతా అలా మేల్కొనే ఉన్నారు. తెల్లవారుజామున 4ంటికి అలా నిద్రపోయారంట. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా అస్సలు భయపడకుండా పడుకున్నారు కదా, చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మా వారికి ఆ దయ్యం కనబడట్లేదు, అందుకే అంత ధైర్యంగా పడుకోగలిగారు. అప్పటికే నాకు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. ఒక వీడియోలో చెప్పాను కూడా, కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని. ఇదే రీజన్. సో ఎన్ని రోజుల అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఒక రోజు అయితే కంపల్సరీగా నా ఇంటికైతే నేను వెళ్ళాలి. అది నేను ఆలోచించకుండా తొందరపడి వచ్చేసాను, ఎందుకంటే అప్పుడున్న భయం అలాంటిది. అలా 10 days అయినాయి. ఇంకా మా వారు కాల్ చేసి, ఇంకా దయ్యాలు లేవు, గియ్యాలు లేవు, రా ఇంటికి అన్నారు. నేను కూడా సరే వెళ్దాము అనుకొని మా అమ్మతో అయితే జరిగింది మొత్తం చెప్పేశాను. దానికి మా అమ్మ ఒకే ఒక మాట అంది, అస్సలు భయపడకు, ధైర్యంగా ఉండు. మనల్ని చూసి అవి భయపడాలి కానీ వాటిని చూసి మనం భయపడకూడదు. ఎలా అయితే అది ఇంట్లోకి వచ్చిందో అలాగే అది బయటికి వెళ్ళిపోతుంది. నాకు ఖురాన్ బుక్ ఇచ్చి, ఇది తీసుకొని అయితే ఇంటికి వెళ్ళు, బాబు ఎక్కడైతే పడుకొని ఉన్నాడో బాబు తల దగ్గర ఇది పెట్టు అని చెప్పింది. మా అమ్మ ఏంటంటే 5 పూటల నమాజ్ చదువుతుందండి, ఖురాన్ కూడా చదువుతుంది. చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా నన్ను, మీరు ఏ క్యాస్ట్ అని. మేమైతే ముస్లిమ్స్, మా హస్బెండ్ అయితే హిందూ, మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. మా వారు వచ్చారు ఆ రోజు నన్ను బాబుని సత్తెనపల్లి తీసుకెళ్ళడానికి. మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు టైం అరౌండ్ 4:30 అయ్యింది. మేము గుంటూరు క్రాస్ అయిన తర్వాత మధ్యలో ఒక పెద్ద వర్షం అయితే పడింది. ఆ వర్షం కారణంగా చాలా స్లోగా అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయ్యింది. మేము వెళ్ళేసరికి మేము ఉంటున్న ఏరియాలో పవర్ అయితే లేదు. సో మామూలు మళ్ళీ కథ షురు. వర్షం పడుతూ ఉండడం వల్ల నేను బాబు అయితే కారులో కూర్చొని ఉన్నాము. మా వారు ఇంటి తలుపు తీయడానికి తాళం తీసుకొని వెళ్ళారు. విచిత్రం ఏంటంటే తాళం అనేది అస్సలు ఓపెన్ అవ్వలేదండి.
మా వారు దాన్ని ట్రై చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి తాళం ఏంటి ఓపెన్ అవ్వట్లేదు, నేను పొద్దునే కదా నార్మల్గా అన్నీ వేసెళ్ళాను, ఈరోజు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అరుస్తున్నారు. పోనీ నన్ను ఏమైనా ట్రై చేయమంటారా అంటే వద్దు అన్నారు. సో పక్కింటికి వెళ్ళి తాళం అనేది ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం పగలగొట్టడానికి హెల్ప్ చేస్తారా అని అడిగితే వాళ్ళు వచ్చారు. సో అలా చేసి ఇలా చేసి 1 అవర్, కరెక్ట్గా 1 అవర్ అండి కార్లో మేము ఇంటి ముందు బయట వెయిట్ చేస్తున్నాము. తాళం ఎప్పుడైతే ఓపెన్ అవ్వలేదో అప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఇంకా ఇంట్లోనే ఉంది. ఎందుకంటే మా కార్లో ఖురాన్ పుస్తకం ఉంది కదా, తాళాన్ని పగలగొట్టారు. ఇంటి లోపలికైతే వెళ్ళాము. మా బాబుని మంచం మీద పడుకోబెట్టి ఖురాన్ బుక్ అయితే పెట్టాను. వాడు ఒకవైపుకు తిరిగి పడుకున్నాడు. ఇంతలో మా వారు పిలవడంతో తన వైపు తిరిగి మాట్లాడుతూ ఎందుకో డౌట్ వచ్చి బాబు వైపు తిరిగి చూశానండి. అంతే, బాబు వెనకాల ఒక పొగలాగా ఒక నల్లటి ఆకారం కరెక్ట్గా సేమ్ పొగలాగే వెళ్ళిపోయింది. మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఇది ఇంకా ఇంట్లోనే ఉంది, ఇప్పుడే దీన్ని నేను చూశాను, ఇంకా వెళ్ళలేదు, నేను ఇక్కడ ఉండను, నన్ను వదిలిపెట్టండి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అని గట్టిగా ఏడుస్తున్నాను. అసలు ఏం జరిగింది చెప్పమంటే జరిగిందంతా చెప్పాను. సో వెళ్ళిపోవడం అయితే చూసావు కదా, వెళ్ళిపోయే ఉంటుంది. అయినా ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏం చేయలేదంటే అది మనల్ని ఏమీ చెయ్యదు, ధైర్యంగా ఉండు, ఏం కాదు, నేనున్నాను అన్నారు. ఎలాగలా కన్విన్స్ అయితే చేసి అక్కడే ఉంచారు. ఆ రోజు నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సేమ్ అంతే అవే ఆలోచన. మళ్ళీ యాజ్ యూజువల్ నైట్ అయ్యింది. పడుకునేటప్పుడు ఖురాన్ బుక్ అయితే మా దగ్గర పెట్టుకొని పడుకుంటున్నాము. అది ఏంటంటే ఖురాన్ పుస్తకం పెట్టుకొని పడుకున్నప్పుడు మనకి ఏవి చెడు కళలు అనేవి రావు, మంచి కళలే వస్తాయి, చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నేను పడుకునేటప్పుడు ఒకటి అనుకున్నానండి, ఏంటి దేవుడా ఇలా జరుగుతుంది, అసలు ఇది ఇంట్లో ఉందా, ఎక్కడుంది, అసలు బయటకు వెళ్ళిందా లేదా, ఎలా తెలుస్తుంది నాకు అని అనుకొని మనసులో అలా తలుచుకొని పడుకున్నాను. నాకు ఆ రోజు రాత్రి కల్లో ఏం కనిపించిందంటే మా సెకండ్ బెడ్రూమ్ అంతా చీకటిగా ఉండడం, అంతా బూజుగా చెత్తగా ఉండడం అలా కనిపించింది నాకు. అప్పుడు అర్థమైంది నాకు ఇది సెకండ్ బెడ్రూమ్లో ఉందని. మామూలుగా అయితే ఆ బెడ్రూమ్ మేము యూజ్ చేయకపోవడం వల్ల డోర్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసే ఉంటుంది ఎప్పుడు అక్కడ. ఇంకా వెంటనే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాను. మార్నింగ్ ఆ రూమ్లో వెలుతురు పడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. నైట్ అయితే నేను లైట్ ఎప్పుడు వేసే ఉంచేదాన్ని. ఇంకా మా అమ్మతో కూడా చెప్పాను ఇలా జరుగుతుందని. మా అమ్మ ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుందో అప్పుడు సూరే బకరా అని మా ఇస్లాంలో ఒక సూరా ఉంటుందండి. అది దయ్యాలు ఏమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతాయి అవి పెట్టుకొని వింటే. అది 1 గంట సేపు పెట్టుకొని విను, మరీ గంట సేపు నీకు ఇబ్బందిగా ఉంటే ఒక అరగంట అయినా పెట్టుకో అంది. మామూలుగా అయితే ఆ సూరా చదవడం వచ్చిన వాళ్ళు చదివేస్తారు. నాకు రాదు కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి నేను ఆ సూరే బకరా అనేది ప్లే చేశాను ఈవినింగ్ 6:30కి కరెక్ట్గా. అది ప్లే చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న అన్ని డోర్స్ ఓపెన్ చేసే పెట్టాలి, సౌండ్ ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే మూలన మనం ఏ మూలన నిలబడినా కూడా అది వినపడాలి మనకి. సౌండ్ పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే ప్లే చేసేదాన్ని. అది ప్లే అవుతున్నప్పుడు నేను బాబుని తీసుకొని బయట వెళ్ళిపోయేదాన్ని. దోమలు కుట్టినా సరే బయట తిరిగేదాన్ని. ఎందుకు అంత భయం నాకు అసలు ఇంట్లో ఉండాలంటే. ఈవినింగ్ 6:30 అయ్యిందంటే చాలు అసలు కాళ్ళు చేతులు గజగజ వణికిపోయాయి. మా వారి ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అలా అయ్యేది. అప్పటి వరకు బాబుని వేసుకొని ఒక్కదాన్నే ఇంట్లో భయంతో బిక్కుమంటూ అసలు 1 మంత్ లిటరల్లీ నరకం చూశాను. ఆ సూర ఎప్పుడైతే నేను టీవీలో ప్లే చేస్తున్నానో అలా కొన్ని రోజుల తర్వాత నాకు చిన్నగా భయం అనేది పోయింది. ఒక రోజు ఏమైందంటే నైట్ 7 or 7:30కి మా బాబు పడుకోవడంతో ఏదో ఒక వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అదే టైంలో మా మెయిన్ డోరు గట్టిగా ఎవరో తోసినట్టు ఫోర్స్గా పడింది. అసలు గాలి కూడా రావట్లా. ఆ టైంలో దెబ్బకి ఉలిక్కి పడ్డాను. మా వాడిని చూస్తే అస్సలు కదలకుండా పడుకొని ఉన్నాడు వాడు. లక్కీగా ఫోన్ అనేది నా చేతిలోనే ఉంది కాబట్టి కెమెరా ఆన్ చేస్తే ఏదైనా కనిపించొచ్చేమో, అది చూపిస్తే మా వారు నమ్ముతారేమో అనుకొని కెమెరా అయితే ఆన్ చేశాను కానీ మళ్ళీ అది కనిపిస్తే చూసేంత ధైర్యం అయితే నాకు లేదు. భయంగానే వీడియో తీస్తున్నాను కానీ ఎక్కడా మాత్రం కనిపించలేదు. ఇంకా ఫోన్ తీసుకొని వెంటనే మీరు ఇంటికి వచ్చేయండి అని మా వారికి ఫోన్ చేసి ఇంకా వచ్చాక జరిగింది ఇలా అని చెప్పాను. ఆ తర్వాత మేబీ అది వెళ్ళిపోయింది అనుకుంటాను. ఆ తర్వాత నుంచి నాకు అసలు కనిపించలేదు. మనం ఏ దేవుడి మీద అయితే నమ్మకాన్ని పెట్టుకుంటామో ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు, ఇది మాత్రం నిజం. మేము ముస్లిమ్స్, అందులోనూ మా అమ్మ నమాజ్ చదువుతుంది, ఖురాన్ చదువుతుంది కాబట్టి తనకి తెలుసు ఎలా చేస్తే
పోతుంది అని. సో అందుకని అలా చేశాను తప్ప ఇందులో ఏదో కులం గురించి కానీ మతం గురించి కానీ మీరు ఇలాగే చెయ్యమని కానీ నేను చెప్పను. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చీకటి గదులు అస్సలు ఉండకూడదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి అస్సలు తీసుకెళ్ళకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ హారర్ స్టోరీ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో పెట్టారు మేము చూసామని. సో ఎవరైనా రియల్గా ఏదైనా ఫేస్ చేసి మీకు షేర్ చేసుకోవాలనే ఒపీనియన్ ఉంటే నాకు మెయిల్ చేయండి. మీ స్టోరీని నా యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి తెలిసేలా నేను చెప్తాను. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేశాక నేను చెప్పేది ఏంటంటే దయ్యాలు ఉన్నాయి, కానీ అవి అందరికీ కనిపించవు, కొంతమందికే కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఆటోమేటిక్గా భయం వస్తుంది, కానీ ఆ భయాన్ని కూడా అధిగమించి మనం ధైర్యంగా ఉండాలి. సో ఇదండి నా రియల్ హారర్ స్టోరీ. అయితే ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో నాకు కమెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.